ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాల గురించి మీకు ఈరోజు తెలియజేస్తానండి. ఆల్రెడీ మనం ఈ మధ్య ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారు అంటే పిల్లలు లైక్ ఎక్కువ జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారండి. పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్స్, తర్వాత చిప్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారండి. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సో ఇట్లాంటివి మనం తినడం వల్ల పిల్లలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ హై సోడియం అండ్ సాల్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో హైపర్ టెన్షన్ అండి, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, చిన్న వయసులో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి. సో వీటిని మనం చాలా వరకు పిల్లలకి తగ్గించి ఇవ్వాలండి. సో తక్కువ ఉప్పు, మెరుగైన ఆహారం ఉండేలాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంటీ క్యాలరీస్ అండ్ వెయిట్ గెయిన్. సో ఎంటీ క్యాలరీస్ అంటే క్యాలరీస్ అనేది తక్కువగా ఉండాలి, వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అయిపోతున్నారండి. సో దాని గురించి అయితే ఒబిసిటీ ప్రాబ్లం వస్తుందండి. సో అధిక బరువు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందండి. సో దీనివల్ల మనము ఏమవుతుంది, పోషకాహార లోపం అనేది కలుగుతుందండి. సో దానికోసం మనం పిల్లలకి మంచిగా పండ్లు, కూరగాయలు తినేలాగా చూసుకోవాలండి. తర్వాత పూర్ డైజెషన్. సో మనకి డైజెషన్ అనేది పిల్లల్లో మంచిగా లేదనుకోండి, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, పీచు పదార్థ లోపము, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని పిల్లలకి ఇవ్వడం వల్ల వీటన్నిటి నుంచి కూడా మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత బిహేవియర్ ఇష్యూస్ అండి. సో దీనివల్ల ఏంటంటే అదనపు చక్కెర మరియు సంరక్షకాలు వాడడం, ఏకాగ్రత లోపం, మానసిక స్థితి మార్పులు, అతి చురుకుదనం, వీటిని కూడా మనం తగ్గించుకోవాలి అంటే సహజ ఆహార పదార్థాలను ఎంచుకోవాలండి. అంటే ఏంటి, మనకి దగ్గరలో మన ఇంట్లో తయారు చేసిన ఫుడ్నే పిల్లలకి ఇవ్వాలండి. తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హెల్తీగా ఉండే ఫుడ్స్, రాగిపిండి లడ్డు, లేకపోతే పప్పు చెక్క, ఇలాంటివి ఇంట్లో మనం తయారు చేసిన ఫుడ్డే పిల్లలకి ఇవ్వడం వల్ల సో బయట నుంచి జంక్ ఫుడ్ తినడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరండి. జంక్ ఫుడ్ తింటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో హెల్త్ ఇష్యూస్ అన్నిటిని కూడా మనం పిల్లలకి రాకుండా చూసుకోవాలంటే మనం గ్యారంటీగా పిల్లలకి మన ఇంట్లో మనకి అందుబాటులో ఉన్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మన ఇంట్లో తయారు చేసిన ఫుడ్ని మాత్రమే పిల్లలకి ఇచ్చేలాగా మనం జాగ్రత్త చూసుకోవాలి. సో మన స్థానిక సాంప్రదాయ ఆహారం మన ఆరోగ్యానికి బలం. మన పిల్లలకి ఒక్కటే కాదండి, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నా మనము ఇటువంటి జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కోసం ఆరోగ్యకరమైన ఆహారం ఎంపిక చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.